అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మడక్సిరా పట్టణంలో సంతోషకరమైనటువంటి రోజు. చాలా కాలంగా పరిష్కారానికి నోచుకొని ఒక ఇష్యూ మీద ఈరోజు పరిష్కారం చూపిస్తాం. చాలా మంది ఎమ్మెల్యేలైనా మంత్రులు అయినా కూడా అధికారంలో ఉండేవాళ్ళు చాలా మంది మడక్సిరాల్లో ఉన్నా కూడా ఈ ఇంపార్టెంట్ సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారు. ఎందుకంటే అటు కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు కానీ ప్రయాణికులు బస్సులో పోయేవాళ్ళు ఇంకో రకంగా వచ్చే వాళ్ళకి కనీస అవసరాలు తీర్చుకోవడానికి కనీసము టాయిలెట్స్ పోవడానికి కూడా సౌకర్యం లేకుండా ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి మనం గమనించి ఉన్నాం. ఇంతకుముందు గతంలో పరిపాలించిన వాళ్ళు అధికారంలో ఉండే వాళ్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఈ సమస్యను తీర్చలేకపోయినారు. 40 ఏళ్ల నుంచి ఈ పరిష్కారాని కోసం ఎదురు చూస్తున్నటువంటి మడక్సిరా ప్రజలకు ఇది ఒక మంచి, నిజంగానే ఒక ఆనందకరమైన రోజు నేను భావిస్తా ఉన్నాను. యాక్చువల్గా మేము 3 చోట్ల దీన్ని నిర్మించాలనుకున్నాం. 3 చోట్లకు కూడా డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటి ఇక్కడ, రెండవది వాల్మీకి సర్కిల్లో అటు హిందూపురం పోయే ప్రయాణికులకు కానీ పావగడ అటు పోయేవాళ్ళకి కానీ ఇప్పుడు ఏదైతే అక్కడ నర్సింగ్ హోమ్ ఉన్నదో నర్సింగ్ హోమ్ పక్కన పాతకాలంలో ఒకటి ఉండేది. యాక్చువల్గా పాతకాలంలో ఒక ఇటువంటిదే ఉండేది, కానీ దాన్ని పడగొట్టడం జరిగింది. తిరిగి అక్కడ హిందూ మున్సిపాలిటీకి ముస్లిం సోదరులకు ఉండే సమస్యని తీర్చిన తర్వాత అంతా కూడా ఆల్మోస్ట్ తీర్చిపోయింది. అక్కడ కూడా ఇంకోటి కూడా నిర్మించడానికి డబ్బులు కూడా శాంక్షన్ చేసి ఉన్నాము. త్వరలోనే వాల్మీకి సర్కిల్లో ఇటువంటి కాంప్లెక్స్ ఇంకోటి రాబోతాం.